ఇండియన్ సినిమా అంటే ఒక హిందీ సినిమా మాత్రమే అన్న అభిప్రాయాలున్న నేపథ్యంలో ఒక ప్రాంతీయ సినిమా దేశవ్యాప్తంగా ఓ ప్రభంజనం సృష్టించి చరిత్రకెక్కింది. ఆ సినిమాయే దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బాహుబలి. ప్రపంచవ్యాప్తంగా జూలై 10న విడుదలైన ఈ సినిమా ట్రేడ్ పండితులకు ఊహకు కూడా అందని రీతిలో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఒక్క తెలుగులోనే కాగా తమిళం, మలయాళం, హిందీలో ఇలా విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా రికార్డుల మోత మోగించింది. ఇండియన్ మార్కెట్లో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్ సినిమాలను సైతం పక్కన పెట్టేసి బాహుబలి సినిమా బాక్సాఫీస్ వద్ద నెంబర్ 1 స్థానంలో నిలవడం ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా అనే అభిప్రాయాన్ని తుడిసేసింది. రాజమౌళి విజన్, ప్రభాస్ రాణాల యాక్టింగ్, ఇలాంటి విజువల్ వండర్ను తెరకెక్కించే సాహసం చేసిన ఆర్కా మీడియా డెడికేషన్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కలిసి బాహుబలిని అంతర్జాతీయ సినిమాగా నిలబెట్టాయి. పలు అంతర్జాతీయ పత్రికలను సైతం ఆశ్చర్యపరిచిన బాహుబలి ఈ మధ్య ఓ ఇంటర్నేషనల్ వర్షన్తో ఫిల్మ్ ఫెస్టివల్స్లోనూ ప్రదర్శితమవుతోంది. ఇక ఈ ఫెస్టివల్లో వచ్చిన క్రేజ్ ద్వారా మరికొన్ని భాషల్లో చైనా, జపాన్లో బాహుబలి ఇంటర్నేషనల్ వర్షన్ విడుదల కానుంది. ఇక బాహుబలి పార్ట్ 1A ఈ స్థాయి ప్రభంజనం సృష్టిస్తే వచ్చే ఏడాది రానున్న బాహుబలి పార్ట్ 2 ఇంకెంత ప్రభంజనం సృష్టిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తున్న అంశం. ప్రస్తుతం రాజమౌళి అండ్ టీం రెండో పార్ట్కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు.